నుంచి స్తుతుల పండుగ అంటే ఏంటి? స్తుతి యాగం చేయడం, ఎవరెవరు స్తుతి యాగం చేశారు, ఎలా చేశారు? దేవుడిని స్తుతించటం, ఆరాధన చేయడం, దేవునికి మహిమ తీసుకురావడం క్రిస్మస్ దినాల్లో మరి చేశారు కొంతమంది భక్తులు. ఆ రోజుల్లో యేసు ప్రభు జననం అప్పుడు మరి కొంతమంది చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల ఈ నెల మనందరికీ కూడా. అప్పుడు మరి లూకా సువార్తలోకి మనం వచ్చినట్లయితే చాలా మంది స్తుతి యాగము చేసినట్లుగా మనం చూస్తాం. అందుకని ఈ పండగని స్తుతుల పండగ అన్నారు. అంటే అర్థం ఏంటంటే మరి సంవత్సరం అంతా దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన దానికంటే కూడా ఎక్కువగా ఈ క్రిస్మస్ మంత్ లో మరి ఎక్కువగా దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. 148వ కీర్తనలో భూమి, ఆకాశము, ఆవిరి, తుఫాను అందరూ యెహోవాని స్తుతించుడి అని ఉంది కదండి. యవ్వనులు, వృద్ధులు, బాలురు, 148వ కీర్తనలో వడగండ్లు, ఆవిరి, హిమమ మొత్తం అన్నీ కూడా దేవుని సృష్టిలో అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నాయని రాస్తుంది వాక్యంలో. 19వ కీర్తనలో ఏం రాసింది తెలుసా? ఆకాశములు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయంట. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. మనము క్రిస్మస్ లో ఎక్కువగా ఇంతకు ముందు కంటే మరి చాలా ఎక్కువగా ప్రభువుని మనం స్తుతించి ఆరాధించే వారంగా మన జీవితాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నది అంటాడు ఆయన. ఆ కీర్తన రాసినప్పుడు 33లో ఆయన చాలా భయంకరమైన శోధనలో ఉంటాడు అనమాట. చాలా భయంకరమైన వేదనాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఏమన్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. మంచిగా జరుగుతూ ఉంటే మనం చెప్పొచ్చులే అండి అనుకోవచ్చు. కానీ దావీదు తన యొక్క స్థితిగతులు మంచిగా లేనప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉన్నది అని అంటాడు ఆయన. ఇంకా యెహోవాను స్తుతించటం మంచిది అని దేవుని వాక్యంలో రాస్తుంది. యథార్థవంతులకు దేవుని స్తుతించే శోభస్కరం అని రాస్తుంది. దైవపుత్రులారా మీరందరూ యెహోవాకు ఘనతను తీసుకురమ్మన్నారు, యెహోవాకు ఆరోపించండి అని రాశారు. అంటే ఆయన మీరు స్తుతించండి, ఘనపరచండి అని రాశారు. 50వ కీర్తనలో మీరు యెహోవాకు స్తుతి యాగము చేసేవాడు రక్షణ పొందినట్లుగా తన మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు అని రాశారు. అంటే బైబిల్లో నేను అసలు స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పడానికి చాలా వాక్యాలు ఉన్నాయండి. అన్ని విషయాలు రాస్తుంది. దేవుడు 23వ కీర్తనలో రాస్తుంది. ఆ మాట చదువుదాం. 22వ కీర్తనలో ఉన్న 3వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 22వ అధ్యాయం కీర్తన 22వ కీర్తన 3వ వచనంలో చూడండి ఏమని రాస్తుందో. ఎంత శ్రేష్టమైన మాట అక్కడ ఉందో. మనము అన్నిటికంటే ఎక్కువగా ఈ సంవత్సరం ప్రభుని స్తుతించాలండి, స్తుతి యాగము చేయాలి. 22వ కీర్తనలో 3వ వచనంలో నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవుడు మనము చేసే స్తోత్రముల మీద సింహాసనం వేసుకుంటాడని అని రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంటాడని దేవుడు ఈ చెబితే వదిలేస్తాడు దేవుడు. స్తోత్రం తండ్రి చేశావు అని అంటే అనుకుంటారేమో, అలాగేం కాదు. ఒక సింహాసనాన్ని వేస్తాడట దేవుడు. ప్రార్థన ఒక ఆయన ఇట్లా అన్నారండి, ప్రార్థన చేస్తే మన ప్రార్థన పైకెళ్ళి ఒక కార్డు దేవుడికి పంపించాము ప్రార్థన, మళ్ళీ ఆ కార్డుకి ఆన్సర్తో కార్డు వచ్చేసింది. మనం అది ప్రేయరు. దేవుని స్తుతించాము అనుకోండి, ఆయన కంఠానికి ఒక హారంలాగా ఉండిపోయిందట స్తుతి. ఎవరికి? దేవుడికి. అంటే స్తుతించటం, ఆరాధించటం. స్తుతుల పండుగ ఈ పండుగ. క్రిస్మస్ పండుగ అనేది స్తుతుల పండుగ అనమాట. ఇంకా యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందటానికి అర్హుడవు, యోగ్యుడవు నీవే ప్రభు అని చెప్పి వాళ్ళ తలలుకున్నటువంటి కిరీటాలు ఆయన పాదాల మీద వేసిరి అని వాక్యంలో రాస్తారు. అవి ఎంత బాగుంటుందండి. నువ్వే ఘనత, మహిమ, ప్రభావాలు పొందటానికి అర్హుడవు, నువ్వే సరిపోయిన దేవుడవు అని చెప్పి అప్పటిదాకా కిరీటం పెట్టుకుని ఇలా కూర్చున్న వాళ్ళు కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర వేశారని బైబిల్లో రాస్తారు. ప్రకటన గ్రంథం ఎంత అసలు దేవుణ్ణి స్తుతించడం ఈ సంవత్సరం అంతా కూడా నిజంగా చాలా
మిగిలిన అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం అంతంలో మనం ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మేము స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలంటే ఇప్పుడు మనల్ని కాపాడారు, భద్రపరిచారు, క్షేమంగా ఉంచారు, ఆరోగ్యాలు ఇచ్చారు, మనం బ్రతికించారు. అన్నిటిని బట్టి మనం స్తుతిస్తాం. శ్రేష్టమైన విషయం చెప్పంటారా? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని ఏ యొక్క ఆదాము అవ్వల యొక్క పాపం నిలిచి ఉండిపోయిందో దేవుని బిడ్డలారా, ఆ పాప పరిహారం చేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన ఆత్మలకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు మాకు అది ఇచ్చారు, మాకు ఇది ఎట్లా ఇచ్చారు అందుకు స్తోత్రం కాదు. అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఆదాము అవ్వలు పడినటువంటి ఆ పాపానికి పరిష్కారం జరగల. యజ్ఞాలు, యాగాలు, బలులు, ఎన్నో అర్పణలు చేశారు మానవులు. ప్రవక్తలు చెప్పారు, యాజకులు చెప్పారు, ఎవ్వరు మార్పు లేదు, ఇక లాభం లేదని చెప్పి అసలు ఇంకా శిక్షలు పంపించాల్సింది పోయి మానవుడు చెప్పిన మాట, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందండి, చెప్పిన మాట వినకుండా మళ్ళీ తప్పు చేస్తా ఉంటే శిక్షలు తగ్గించేసి పంపించేస్తుందా? శిక్ష మీద శిక్ష వేస్తుందా? శిక్షల మీద శిక్షలు పడతా ఉంటాయి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మనందరి నిమిత్తమై పాప ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. మనల్ని రెండవ రాకడి కొరకు సిద్ధపరచడం కొరకు ఆయన మనల్ని ఇక్కడ సిద్ధపాటు కొరకు ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. నేను వచ్చిన మాట చెప్తున్న ఒక రాజు అర్ధరాత్రి కాలంలో రాజవస్త్రాలు తీసివేసి సామాన్యుల వస్త్రాలు ధరించుకుని ఆ దేశం అంతా తిరుగుతూ ఉంటారు. ఆ రాజుగారు తిరుగుతూ ఉంటే అంతా కూడా ఊర్లన్నీ నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటే ఒకరోజు రాత్రి ఒక ఫ్లేమ్, ఒక మంట కనిపిస్తుంది అనమాట రాజుగారి. ఏంటి ఇక్కడ ఇంత మంట కనిపిస్తుంది అని చెప్పి ఆ రాజు మెల్లిగా లోపలికి వెళ్ళాడు. ఆయన సామాన్యమైన వస్త్రాలు వేసుకున్నాడు. ఒక పెద్ద ఆయన కొలిమిలో కడ్డీ కాలుస్తూ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. అర్ధరాత్రి మెల్లిగా వెళ్ళాడు రాజు. బాబు, ఊరంతా పడుకున్నారు కదా, నువ్వెందుకు ఎంత కష్టపడి పనిచేస్తావు? రాత్రికి రెస్ట్ తీసుకొని పగలు పని చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు, అయ్యా నేనేం చెప్పను, నాకు ఒక 4 అమ్మాయిలు ఉన్నారు, మరి నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, మరి బాధ్యతలు నిర్వహించాలండి, నాకు చాలా అప్పులు తీర్చాలండి, నా వయసు పెద్దదైపోతా ఉంది, మా ఇంట్లో ఇంకా పనిచేసే వాళ్ళు లేరు అని చెప్తూ ఉన్నాడు ఈ పెద్ద ఆయన. అయిపోయింది, విన్నాడు రాజు, వెళ్ళిపోయాడు. మళ్ళా రాజుగారికి ఆయన మాటలు వింటా ఉంటే మళ్ళీ ఆయన కలవాలనే ఆశ పుట్టిందన్నమాట. ఇక రాత్రి అయ్యేటప్పటికి ప్రతిరోజు సంచరిస్తూ కాసేపు ఆయన దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. ఆయన చెప్పినట్టు ప్రతి మాట కూడా వింటున్నాడు. చాలా కష్టాలు చెప్తున్నాడు. పెద్ద ఆయన, ఏమండి ఈరోజు చూడండి రావాల్సిన డబ్బులు రాలేదు, చూడండి నేను చాలా బాధపడుతున్నాను, ఈరోజు నాకు చాలా అవసరం ఉన్నాయి అని చెప్తున్నాడు. మళ్ళీ రోజు వెళ్తున్నాడు, మళ్ళీ కొలిమిలో పనిచేస్తాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు సడన్గా రాజభటులు చాలా స్పీడ్గా వేగంగా ఆ యొక్క గుడిసె దగ్గరికి వచ్చారు. రాజా మహారాణి గారికి అనారోగ్యంగా ఉంది, రండి అని. ఈ పెద్ద ఆయన ఆశ్చర్యపోతున్నాడు. రాజుగారు అని పిలుస్తున్నారేంటి బాబు, మీరు ఎవరి గురించి మాట్లాడతారో, మన దేశపు రాజుగారు ఇక్కడ ఎవరు కూడా లేరండి, నేను పని చేసుకుంటుంటే ఇదిగో పాప ఈయన నాకు జతగా ఉంటున్నాడు, ఈ మధ్యన అప్పుడప్పుడు వస్తున్నాడు నా దగ్గరికి, మన దేశపు రాజు అయితే నాతో పాటు ఇక్కడ లేడు అని చెప్తే, రాజా మీరు అర్జెంటుగా రండి, రాణి గారికి బాగోలేదని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు చెప్తారనమాట, నేనే ఈ దేశానికి రాజుని అని చెప్తూ అతన్ని అడిగారు, ఇలా ఇప్పుడు నేను నా యొక్క రాజ్యానికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా, నీ కుటుంబాన్ని కూడా నాతో పాటు తీసుకొని వస్తే మిమ్మల్ని అందరినీ కూడా నేను పోషిస్తాను, మిమ్మల్ని అందరినీ, దేశానికి రాజునైన నేను మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటాను, పోషిస్తాను, నువ్వు కూడా వచ్చి అని చెప్పి ఆయన కుటుంబాన్ని కూడా రాజు తీసుకెళ్ళి తన యొక్క రాజభవనంలో వాళ్ళని ఉంచుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు అంతకంటే మన కోసం గొప్పగా చేశాడండి. ఆ దేశపు రాజు ఎలా చేస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు మన యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని మన కష్టాన్ని తీర్చడానికి, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కొరకు శిలువ యాగం చేసి కేవలం 33.5 సంవత్సరాల పరిచర్య మాత్రమే, 3.5 years సేవ మాత్రమే చేసి చాలా యవ్వనస్తునిగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేశారు. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశారు. కానీ అంతేకాదు, రెండో రాకడి కొరకు కూడా మనల్ని సిద్ధపరచడం కొరకు ఆ కార్యాన్ని ఆయన చేసి ముగించారు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన స్తుతించకుండా మనం ఎలా ఉండగలుగుతాం?
ఆయన్ని కనపరచకుండా, ఆయన్ని మహిమపరచకుండా, స్తుతియాగము చేయకుండా ఎట్లా మనం ఉండిపోతాం? మిగిలిన విషయాల మీద మన యొక్క మనస్సుని పోనించడం తగ్గించి దేవుని ఆరాధించే వారముగా, దేవుని స్తుతించే వారముగా, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి అని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతాను. క్రిస్మస్ రోజుల్లో అది క్రిస్మస్ పండుగ, నేను స్తుతిల పండుగ అని చెప్పాను. ఈరోజు త్వరగా ఎవరు ఎలా స్తుతించారో మనం కూడా ఇంకా ఎలా స్తుతించవచ్చో బైబిల్లో నుంచి చూద్దాం. మొట్టమొదటిగా మరియమ్మ, లూకాసు వార్త మొట్టమొదటి అధ్యాయం 46వ వచనం. గనురాలైన తల్లి ఎలాగ స్తుతించింది చూడండి, ఎంత శ్రేష్టమైన మాట. మొదటి అధ్యాయం లూకాసు వార్తనే మీరు పేపర్ ఉంచండి, దాని నుంచే మనం ఈరోజు నేర్చుకుంటాం. మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ 46th verse అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. చెప్పండి అందరూ ఈ మాట అనండి. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఈరోజు మనం చదువుకున్న కీర్తనల్లో మా పెదవులు మావి, మా పెదవులతో మేము సాధిస్తాము అన్నారంట కొంతమంది. మేము పోట్లాడి అని అనమాట. ఆ మాటకు అర్థం మా పెదవులు మావి, మా నోటికి వచ్చినట్లుగా మేము మాట్లాడి మా పెదవులతోనే సాధిస్తాము అని చెప్తున్నారు. అవేమి చల్లవండి. దేవుని వాక్యంలో భక్తుడైన యెషయా ఏమన్నాడంటే, కొంతమంది వాళ్ళు ఎలా ఉంటున్నారంటే పెదవులతో మాత్రము స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్న. వాళ్ళు నోటి మాటలతో స్తుతిస్తున్నట్టుగా కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. కొంతమంది నోటి మాటలతో సాధిస్తామంటున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంటుంది. మాకు ఎవరు ఉన్నారు, ఎవరు మాకు ఎదురు లేరు, మేము మా నోటితోనే మేము సాధించుకుంటామంటున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దగ్గరగా లేవన్నాడు. కానీ మరియా యేసు ప్రభు తల్లి ఏమంటుందంటే, ఏమని స్తుతిస్తుందంటే, ఎలా స్తుతియాగం చేస్తుందంటే, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తా ఉంది. ఇంగ్లీష్లో ఒక దగ్గర సోల్ అని చాలా చోట్ల రాశారు, ఒక దగ్గర హార్ట్ అని రాశారు. అంటే ట్రాన్స్లేషన్స్లో నేను చూసినప్పుడు ప్రాణము అనే మాటకి న్యూ టెస్టిమెంట్లో అయితే రక్తమే ప్రాణము అని రాస్తారు. రక్తం తగ్గితే ఏమవుతుందండి? రక్తం పోతే ఏమవుతుందండి? రక్తం పోతే మనిషి ఉండడు అన్నమాట. రక్తమే ప్రాణము అని బైబిల్లో రాసింది. ఈరోజు క్రిస్మస్ రోజుల్లో యథార్థమైనటువంటి హృదయంతో మన జీవితాల్లో మరియా అన్న మాట ఆ స్తుతి మన స్థుతిలాగా మారును గాక. ప్రాణముతో హృదయం అంతరంగాల నుంచి కూడా ప్రభువుని మనం ఘనపరిచే వారంగా ఉంటాం. అలాంటి స్తుతి యాగాన్ని మనం దేవునికి అర్పించాలి. చాలా విషయాలు వచ్చినప్పుడు మనకి మన జీవితంలో మనకి ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒకరికొకరి సహవాసము సహాయము లేకుండా సమాజంగా మనం ముందుకు వెళ్ళలేము. అయితే ఎవరు ఏ విధంగా మనకు సహాయం చేస్తూ వచ్చినా కేవలం వెనకాల దేవుని హస్తం ఉన్నదనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోతాయి. దేవుని చేతులు, దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కృప మన యొక్క బ్రతుకుల్లో ఉండటం వలన ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాము అనే విషయాన్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము నోటితో మాత్రమే కాకుండా హృదయ అంతరంగాల నుంచి కూడా దేవుని స్తుతిస్తాము. దేంతో చెప్పాలి? హృదయంతో, ప్రాణంతో. దావీదు కూడా ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయిన వాళ్ళు దేవుని స్తుతించలేరు. ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోతా ఉంటే ఆయనను ఘనపరచలేరు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేరు, ఆయనకు స్తుతియాగము అర్పించలేరు. ఎప్పుడు ఆయన చేసిన మేలులు మర్చిపోయిన వాడు. ఇశ్రాయేలీలకి ప్రతిసారి మేలు చేయడం మర్చిపోవడం, మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. 78వ కీర్తనలో రాశారు, వాళ్ళు అసలు వెంటనే మర్చిపోతా ఉన్నారు అన్నమాట. రోజు వాళ్ళకి ఎంత ప్రమాదం జరిగిందో బైబిల్లో చరిత్రలో చాలాసార్లు మనం నేర్చుకున్నాం. అరణ్యంలో రాలిరి అని రాశారండి, రాలిపోయారంట. అంత ఘోరమైనటువంటి స్తుతియాగము చేయకపోతే, దేవుడిని స్తుతించకపోతే. ఇక్కడ చిన్న డిఫరెన్సేషన్ చెప్తానండి మీకు.
ఇప్పుడు కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు మనకి చేసిన మేలులు, లేకపోతే మనం ఎవరికోసమైనా ప్రార్థన చేస్తే వాళ్ళకు చేసిన మేలు, ఇవన్నిటిని కలిపి కృతజ్ఞతాస్తుతులు అంటాం మనం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏం తెలుసా, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎంత ఘనమైనటువంటి దేవుడు, అది ఎరిగి స్తుతించటము స్తుతులు యాగము చేయుట. ఇలాగ అనొచ్చు, ఏం చేశాడంటే దేవుడు పలానా అప్పుడు కరోనా వచ్చింది, పలానప్పుడు పలానా వాళ్ళు చనిపోయారు, అప్పుడు అలాగైంది, ఇప్పుడైంది, అలాగ అనుకుంటా ఉంటాం కదండి. కానీ మనం ఎప్పుడైతే దేవుని, నేను ఇక్కడ అసలు వాక్యం మనల్ని రిక్వెస్ట్ చేయట్లేదండి, ఇది నిజంగా ఒక కమాండ్ అని చెప్తాను నేనైతే. ఏంటంటే ఆయన ఎలాంటి ఆయనో దానిని బట్టి ఆయనను స్తుతించాలి. ఆమె ఎంతలాగా చెప్పిందంటే, యేసు ప్రభు యొక్క అమ్మగారు, తల్లి, నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారము పొందుతురు అని రాసు. మనము ప్రాణముతో, నోటితో మాత్రమే ఘనపరిచే వారంగా కాకుండా ప్రాణముతో ఘనపరిచే వారంగా మన జీవితాలు ఉండాలి. మరియమ్మ ఆ పని చేసింది. మొట్టమొదటిగా స్తుతించిన ఆమెను బైబిల్లో మెచ్చింది. నెంబర్ 2, జకరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. జకరియా చూడండి ఏమని స్తుతిస్తా ఉన్నాడు. స్తుతుల పండుగ కదా, ఆ పండుగలో ఎవరు ఎలా స్తుతించారు. ఫస్ట్ వన్, మొత్తం 6 ఉన్నారు. 1 మరియమ్మ, 2వ అతను జకరియా, ప్రవక్త అయిన యోహాను యొక్క తండ్రి జకరియా. 68వ వచనంలో 67 చదువుతున్నాను. 1వ అధ్యాయం లూకా సువార్త 67. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఏంటంట? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఇది స్తుతుల పండుగండి. మనం హృదయ అంతరంగాల నుంచి స్తుతించటం ఒకటి, రెండవది ఆయన మనకి ప్రభువుగా ఉన్నందుకు మనం ప్రభువుని స్తుతించాలని దేవుని వాక్యం ఈరోజు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం అనేది. దేవుని బిడ్డలు, అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువుగానే ఉన్నారా లేకపోతే కాపాడు 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 అనేటువంటి ఆయనలాగా ఉన్నారా? రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు ఒకరోజు వర్తమానం ఇస్తే ఆ వర్తమానంలో ఈ మాట చెప్పారు. కొంతమంది నోరు తెరిచిన వెంటనే కాపాడు కాపాడు తోడుగా ఉండు, ఇంక ఇదే ప్రార్థన కాపాడులో పాడు ఉందంటండి. ఏముందండి కాపాడులో? ఏముంది? కానే మాటిస్తే ఏముందండి? కాపాడు కాపాడు కాదు, కాపాడినందుకు నువ్వు స్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరాంతంలో ఖచ్చితంగా ఆయన మనకి ప్రభువుగా ఉన్నందుకు మనం ఆయనకి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అదే అంటున్నాడు జకరియా, ప్రభువైన అన్నాడు. ప్రభు, ఆయన మనకి ప్రభువేనా? కొంతమంది కాచి రాత్రంతా కాపాడనేటువంటి ఒక, అంటే వాచ్మెన్, నైట్ వాచ్మెన్ లాగా, కొంతమందికి సహాయం అవసరాలు తీర్చేటువంటి దేవుడిగా కొంతమందికి, లేకపోతే మన ఒంట్లో బాగోనప్పుడు అలా స్వస్థపరిచేటట్లుగా కొంతమందికి, అట్లా కొంతమందికి ఎలాగంటే డబ్బు లేకపోతే ఇచ్చే దేవుడిగా, లేకపోతే కొంతమందికి అవసరం వచ్చినప్పుడే వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలన్నమాట, అప్పుడే దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు దేవా అంటారు కదా. అది కాదు. మన పరిస్థితులు బాగున్నా బాగోపోయినా ఆయన మనకు ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎలా ఉన్నా ఆయన మనకు ప్రభువే. ఆయన ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు తన యొక్క కనుసన్నల్లో రాజ్యమంతా నడుస్తున్నట్లుగా మన జీవితం అనేటువంటి ఈ రాజ్యానికి దేవుడే మనకి రాజుగా ప్రభువుగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువుగా ఉన్నందుకు స్తుతులు అన్న. నిజంగా దావీదు ఇలా ప్రార్థన చేసేవాడంటే, నీవే నా తండ్రివి, నా దేవుడువు అని అతను ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు ఎలాగా మనము అక్కడో ఆకాశం అందున్న దేవుడా, అక్కడెక్కడో ఉన్న దేవుడా, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు దేవుడివి అని చెప్పాలి. అలా ప్రార్థన చేసినందుకు దావీదుని జ్యేష్ఠ కుమారునిగా చేస్తారన్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు అలా చేస్తే జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడు అనమాట. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. ఇశ్రాయేలీల్లో పెద్దవాళ్ళకి 2 అంతల పోర్షను ఇచ్చినట్టుగా దావీదుకు దక్కింది ఆ గొప్ప ఘనత, జ్యేష్ఠత్వపు హక్కు. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఆయన ఎక్కడెక్కడో ఉన్నాడు అని అనుకోకండి. మన హృదయమే దేవుని యొక్క ఆలయము కాబట్టి మనం ఒకవేళ ఇప్పటిదాకా ఆయన ప్రభువు అని అంగీకరిస్తే ఆయన చెప్పిందే మనం చేస్తాం. అది గుర్తు. మనం ప్రభువుగా అంగీకరించకపోతే విన్న వాక్యం వినేసి మనకి తోచినట్లుగా మనం చేసుకుంటాం అన్నమాట. ప్రభువుగా యాక్సెప్ట్ చేయకపోతే. అందుకే ఈరోజు మన జీవితాల్లో మనం ఒక తీర్మానం కూడా చేసుకోవాలి. ప్రభువా నా జీవితాన్ని ఏమండి, మనల్ని ప్రభువుగా నన్ను అంగీకరించండి అని చెప్పిన ఆయన ఆ మాట మనం వింటే అది మనకి క్షేమం అండి, అది మనకు ఆశీర్వాదం అండి, అది మనకి భద్రత అండి. యోబు గ్రంథంలో ఏమన్నాడంటే మరి విధవరానికి నేను సహాయం చేశాను, వాళ్ళకి చేశాను, వీళ్ళు చేశాను, వాళ్ళని నన్ను చూసి చిరునవ్వు, వాళ్ళకి ఏ ఆశ లేకుండా నిరాశలో ఉంటే వాళ్ళ సేనలో పెద్దవలే ఉన్నాను, వాళ్ళ సైన్యానికి రాజులాగా నేను ఉన్నాను అన్నాడు యోబు. మన దేవుడు అంతకంటే ఎక్కువగానే ఇంతకాలం మనకున్నాడు. అందుకని ప్రభువుగా మనం అంగీకరించి ప్రభువుకి మన కృతజ్ఞతలు, ఆ రోజు జకరియా చెప్పినట్లుగా ప్రభువుని మనం స్తుతించే వారికి ఉండాలి. స్తుతించితే ప్రభువుగా ఆయన చెప్పింది మనం చేస్తాం. ఆయన ప్రభువుగా అంగీకరించలేదనేందుకు గుర్తు ఏంటంటే చెప్పిన దాన్ని మనం వింటాము కానీ చెయ్యం. కాబట్టి ఆ పరిస్థితిని మనం మార్చుకుందాం. నెంబర్ 3, థర్డ్ పాయింట్, దేవదూతలు స్తుతించారు. ఈయన ప్రభువుని స్తుతించాడు, మరియమ్మ ప్రాణముతో స్తుతిస్తున్నానని చెప్పింది. 3వ పాయింట్, ఇంకా స్తుతించిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు. లూకా సువార్త 2వ అధ్యాయంలో తెలుసు కదా, మనందరికీ తెలిసిన వాక్యం 14వ వచనం. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏమని స్తుతిస్తా ఉన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని ఏమని స్తుతిస్తున్నారండి దేవదూతలు? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం. క్రిస్మస్ దినాల్లో నేను మీకు చెప్తా ఉన్నాను, మరి 19వ కీర్తనలో రాసింది ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి అని చెప్పి రాస్తుంది కదా. అంతరిక్షము ఆయన చూపిస్తూ ఉంది. సూర్య చంద్ర నక్షత్రాలను చూడగా నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు ఏ పాటి వాడు అన్నాడు దావీదు 8వ కీర్తనలో. మరి ఇక్కడ ఆ దేవదూతలు ఎంత చక్కగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంటే సమస్త సర్వోన్నతమైన స్థలాలలో మనము దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఎవరికి మహిమ తీసుకురావాలి? ఏమంటే చిన్న పాయింట్ అండి, మనం భోజనం చేసినా మనం తాగినా దేవుని మహిమ కొరకే చేయాలి. అన్నీ ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఏ కార్యక్రమం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. మనం భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, అన్ని స్థలాల్లో కూడా దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉండాలి. ఇంకొక పాయింట్ వాళ్ళు వాడారు ఇక్కడ దేవదూతలు. ఏమని వాడారంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి భూమి మీద ఏమొచ్చిందంట అంటే ఆయనకి ఇష్టంగా జీవించని వాళ్ళకి భూమి మీద సమాధానం పోవును అని అర్థం ఆ వాక్యానికి. అంతే కదండి, మళ్ళీ నేను తప్పు చెప్పాను అనుకోకండి. ఇష్టమైన వాళ్ళకి భూమి మీద సమాధానం అని. ఎవరికి ఇష్టమైనట్టుగా ఉన్నప్పుడు ఇక్కడ చాలాసార్లు దెబ్బతింటాం. మనకి అంతసేపు కూడా వాళ్ళకి ఇష్టంగా, వీళ్ళకి ఇష్టంగా ఉండాలి, భర్తకి ఇష్టంగా ఉండాలి, భార్యకి ఇష్టంగా ఉండాలి, పిల్లలకి ఇష్టంగా జీవించాలి. వాళ్ళు అంతా కలిపి ఎంత వయసు ఉండదండి వాళ్ళకి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు. వాళ్ళంతా కలిపి ఎంత వయసు ఉంటుంది. గైడ్ చేయాల్సిన తల్లిదండ్రులు ఆ చిన్న వయసు ఎంత 7-8 సంవత్సరాల పిల్లలు పట్టుకొని వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అలా నడుస్తారనమాట. ప్రమాదం అండి. తల్లిదండ్రులు నేర్చుకొని సరిగ్గా పిల్లలకి మంచిగా భక్తిని పెంచాలి. కానీ తెలిసి తెలియని జ్ఞానం లేని పిల్లలు చెప్పే మాటల్ని ఫాలో అవ్వడం కాదు. దానివల్ల ఎంత నష్టమో తర్వాత మీరు చూస్తారు మీ జీవితాలు. సో ఇప్పుడు చాలాసార్లు వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, నేను వీళ్ళకి ఇష్టంగా మాట్లాడాలి, వాళ్ళకి ఇష్టంగా చెయ్యాలి. ఇలా మొదలుపెట్టి చివరికి దేవునికి ఇష్టం లేకుండా పోతారనమాట వీళ్ళంతా కూడా.
దేవుని ఎప్పుడైనా సరే దేవునికి ఇష్టంగా జీవిస్తే మీరంటే అందరికి ఇష్టమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటారా కాదంటారా? దేవునికి ఇష్టముగా జీవిస్తే మీరంటే అప్పుడు అందరికి ఇష్టమవుతుంది, అందరికి ఇష్టమవుతుందండి. అంతేగాని ఇక తెలిసి తెలియకుండా ఇమ్మెచ్యూరిటీ అవ్వండి, ఏమి తెలియదు, జ్ఞానం ఉండదు. తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ప్రభువుని ఎరగని వారు ఉంటారు, కొంతమంది పెద్దలు వాళ్ళు చెప్తారు సలహా, ఎరిగిన వాళ్ళు కూడా చెప్తారులేండి, ఎందుకు పనికిరాని సలహాలు కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కుదురుగా చర్చికి రారు, సరిగ్గా వాక్యం వినరు, దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటో తెలియదు. ఇలా కొంతమంది కేటగిరీస్ ఉంటారన్నమాట. వీళ్ళకి ఇంకెంతసేపు కూడా ఇంకా ఆ కన్నా ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళో ముగ్గురో ఆ నలుగురో వాళ్ళని ఇంకా చూసుకోవడం, వాళ్ళకి ఇష్టంగా బ్రతకడం, వాళ్ళు చెప్పింది చేయడం, ఇలాంటి పనులు మానేసేది. దేవునికి ఇష్టంగా జీవిస్తే మన జీవితంలో అందరికి ఇష్టంగా మనం తయారయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అలా స్తుతించారండి, వాళ్ళు అలా ఘనపరిచారు. దేవదూతలు, పరలోకపు సైన్య సమూహము ప్లస్ దేవదూత, ఆ రోజు ఇన్ఫర్మేషన్ తెచ్చిన దేవదూత కలిపి పాడిన స్తోత్ర గీతం అన్నమాట. ఈరోజు మన స్తోత్ర గీతం ఏమి? ఎలాంటి స్తోత్ర గీతం? మనకి మన జీవితాన్ని చక్కగా ఫైన్గా ఉంచుకోవాలి, భవిష్యత్తు కూడా ఫైన్గా ఉండాలి. కార్యారంభం కంటే కార్యాంతము మేలండి, కార్యం ముగింపు బాగుండాలండి. మన లైఫ్ ముగింపు బాగుండాలండి. ఎప్పుడైనా సరే మన కార్యం ప్రారంభంలో మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడే కాదండి, తర్వాత మనం వృద్ధాప్యంలోకి వస్తాం, తర్వాత మనకు రకరకాల బలహీనతలు రావచ్చు, తప్పనిసరిగా అనేక రకాల పరిస్థితుల్లో ఉంటాం. అయినా సరే మన ముగింపు మంచిగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం మనం నేర్చుకోవాలి. ఈ రోజుతో తెల్లారిపోయింది అనుకోకండి, మన జీవితం ఇంకెంతో ఉంది. కాబట్టి దేవదూతలు పరలోక సైన్య సమూహం అన్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కలిపి పాడారు ఈ పాట. వాళ్ళు స్తుతులు ఇలా చెల్లించారు, స్తుతుల పండుగలో వాళ్ళు ఇలాగ స్తుతించారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అలా స్తుతియాగం చేసే వారంగా మనం ఉండాలి. దేవా, నేను నీకు ఇష్టమైనటువంటి జీవితం నాకు ఉండాలి అనే స్తుతి అర్పణలు మన దగ్గర నుంచి రావాలి. నీకు ఇష్టంగా ఉండాలి, మా కుటుంబం అంతా నేను మీకు ఇష్టంగా ఉండాలి, మా పిల్లలు కూడా నీకు ఇష్టంగా జీవించాలి అని ఆ యొక్క కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. 4వ వాళ్ళు గొర్రెల కాపర్లు పాడారు, స్తుతియాగం చేశారు. మొట్టమొదటిగా స్తుతియాగం చేసిన ఆమె ఎవరు? మరియా. రెండవది జకరియా. థర్డ్ దేవదూతలు. నెంబర్ 4 గొర్రెల కాపర్లు. ఇంకా వీళ్ళు చూడండి ఎలా పాట పాడారు. వీళ్ళ పాట వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూడండి 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపర్లు. లూకా 2:20. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు ఎంత మంచి పాట పాడారు. తర్వాత గొర్రెల కాపర్లు ఏమిటి? చదువు లేదండి, చదువుకున్న వాళ్ళు కాదు. ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ గొర్రెల కాపర్లు అంటే మామూలుగా ఇశ్రాయేలీలు, ఆ యూదులైన వారు గొర్రెల కాపర్లు, స్వతహాగా వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అది. ఓకే, వాళ్ళు చాలాసార్లు గొర్రెల కాపర్లు అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మరి మోషే కూడా గొర్రెలని కాస్తూ ఉన్నాడు, మిర్జాను వాళ్ళ మామదని. అలా చాలాసార్లు ఆ వాక్యంలో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. గొర్రెల కాపర్లు వీళ్ళు ఎవరు అని చరిత్రలో రాశారు అని అంటే, దేవాలయంలో బలులు అర్పిస్తూ ఉంటారు కదా అండి. గొర్రెలు, మేకలు, పావురాలు ఇవన్నీ తీసుకొచ్చి గొర్రెలు వీటిలన్నిటి బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలులు అర్పించినప్పుడు కొంతమంది ఏమంటారంటే, అర్పించడానికి గొర్రెలు వాడేటువంటి గొర్రెలు కాసే గొర్రెలు కాపర్లు అటు. వాళ్ళ ఆక్యుపేషన్ యాక్చువల్లీ అదే. అయితే వీళ్ళు ఆ బలులు అర్పిస్తే ఆ పరిస్థితి ఆ రోజు ఉంది కదా అండి, ఇంకా యేసుప్రభు శిలువయాగం అప్పటికి ఇంకా అవ్వలేదు కదా. సో వీళ్ళు ఆ యాజకులకు అవసరమైన వాటిని మేపేటువంటి గొర్రెల కాపర్లని ఒక ఆయన కామెంటరీలో రాసుకుంటూ వచ్చారనమాట. వాట్ ఎవర్ మేబీ, ఇప్పుడు మనం ఎలా స్తోత్రం చేయాలంట, మనము కన్న వాటిని, చూసిన వాటిని, మనం చెవులతో విన్న వాటిని గురించి స్తోత్రము చేయొచ్చు, దేవుని మహిమపరచాలని బైబిల్లో రాసి. నోరు విప్పరండి కొంతమంది, దేవుడు చేసిన మేళ్ళు ఏంటి అని అలా ఉండిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ఏ మేలు చేశాడు దేవుడు, ఏ ఉపకారాలు దేవుడు చేశాడు, ఆ విషయాల్ని మనం ఏం చూసాం. కొంతమంది చెప్తారు చక్కగా, చిన్న చిన్న విషయాలు కూడా సాక్ష్యం చెప్తా ఉంటారు. ఏం చూశారు మీ కళ్ళతో ఎన్ని సంవత్సరాలు, వాటిని బట్టి దేవుని స్తుతించాలి.
ఏవి విన్నారు వాటిని బట్టి దేవుని స్తుతించాలి. లేకపోతే నా జీవితంలో మీ జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడు దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించే వరంగా ఉండాలి. అది క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది క్రిస్మస్. సువార్త చెప్పడం, గొర్రెల కాపర్లు వాళ్ళు సువార్త కూడా ప్రచురం చేస్తారని ఇక్కడ రాసుంది వాళ్ళ గురించి. సువార్త ఇతరులకి తెలియజేయడం. అసలు ఈ టైంలో మన బిజీ. అందుకే నేను ఫాస్ట్గా చెప్తానమాట. ఇలా చెప్పానమ్మా సిస్టర్, నేను మా చర్చిలో ఏంటంటే ఆదివారం చర్చి మాని మాత్రం బట్టల షాపులకి వెళ్ళకండి. ఆదివారం ఓపెన్ చేస్తారు కానీ మీరు వెళ్ళకండి. ఎందుకంటే సోమవారం నుంచి రోజు బట్టల షాపులు ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి సోమవారం నుంచి శనివారం దాకా కొనుక్కుంటూ ఉండండి. కానీ ఆదివారం ఆరాధన మానేసి పనులేం పెట్టుకోకండి అని చెప్పారని అవుతున్నారు. సువార్త చెప్పే అనుకూలమైన నెల ఈ నెల అండి. అంటే మనం కన్న వాటిని, మన జీవితాల్లో జరిగిన వాటిని, మన యొక్క జీవితాల్లో జరిగిన విషయాలు, మనం విన్న విషయాలు ఇవన్నీ కూడా ప్రచురం చేసేటువంటి నెల. ప్రాముఖ్యంగా ఈ నెల చాలా ఎక్కువ అన్నమాట. కొంచెం చెప్పాలా, మనం ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు, క్యాలెండర్ ఇచ్చినప్పుడు, చిన్న బైబిల్ ఇచ్చినా, ఏదైనా పోస్ట్ చెప్పినా వాళ్ళు రిజెక్ట్ చేయరు, వద్దు అనరు అంటారా? ఎందుకంటే క్రిస్మస్ పండగ కదా కదా. ఇప్పుడు కొంతమంది ఇలా చెప్తారు నాకు, మేము మీ పండగకి వస్తాము రమ్మంటాను, రండి మా క్రిస్మస్ పండగకి. అప్పుడు మీరు ఉపవాసాలు ఉంటారేమో అంటారు అనమాట. మేము ఉపవాసాలు ఉండే పండగ కాదంటే మేము శుభ్రంగా తినే టైం అది, ఉపవాసాలు అప్పుడు ఉండవులే, మీరు బాగా భోజనం చేసే టైం కాబట్టి మీరు క్రిస్మస్ పండగకి రండి అని చెప్తుంటారు. ఎందుకంటే కనీసం వాడు మాటలోనే వింటారని ఎలాగోలా. అంతకుముందు కూడా మోనిక వాళ్ళ కొలీగ్స్ని, ఆ డాక్టర్స్ వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే సువార్త ప్రకటించే పద్ధతి అండి, ఛాన్సెస్ని పోగొట్టుకోకూడదు అనేది అనమాట. వీళ్ళు అలా స్తోత్రం చేస్తారు. ఈరోజు మన పాట అలాంటి పాట అయి ఉండాలి. దేవుడు పలానప్పుడు నాకు ఇలా మేలు చేశాడండి, ఇలా సహాయం చేశాడండి, ఇంకా ఇలా ఉండకండి, ఏంటి ఈ సంవత్సరంలో నాకు ఇట్లా జరిగింది, డబ్బులు లేవు, లేకపోతే వాళ్ళు ఇదా ఇట్లాగా ఈ గోల లేకుండా దేవా నీకు వందనాలు. ఈ సంవత్సరం ఆకుల్లో ఆ కరోనాతో చచ్చిపోకుండా బతికించినందుకు నీకు వందనాలు, ఆ కరోనా రాకుండా చేసినందుకు వందనాలు. చెప్పండి, రెండు చేతి కూడా పైకి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమండి, చాలా మంది చనిపోయారు కదా. దేవుని కృప ఎంత స్తుతిస్తే మాత్రం ఆయన రుణాన్ని మనం తీర్చగలమండి. అసలు ఎంత స్తుతించి ఎంత ఘనపరిస్తే ఆ దేవుని రుణాన్ని మనం తీర్చగలం. ఆయన చేసిన కార్యానికి నోటితో ఎంత కృతజ్ఞతలు చెప్పాలండి. మరొక ఆమె అన్న, ఇంకా స్తుతించిన ఆమె అన్న, 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆమె ఎలా స్తుతించిందో చూడండి, 38వ వచనం, 2:38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఇంకా ఏమని స్తుతిస్తా ఉంది ఈమె? ఆయన్ని స్తుతించింది, ఆయన కనపరుస్తా ఉంది. ఆమె అసలు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసి 84 సంవత్సరాలు అక్కడ ఉండిపోయిందని బైబిల్లో రాస్తుంది. ఆమె విధవరాలుగా ఉంది, అయినప్పటికీ ఉపవాస ప్రార్థనలతో పరిచయం చేస్తూ దేవుణ్ణి కొనియాడింది, దేవుణ్ణి స్తుతించింది. స్తుతించి యెరూషలేముకు వచ్చి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తుంది తెలుసా? మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆయన గురించిన విషయం, విమోచన, విడుదల కార్యము అంటే సిలువ కార్యం గురించి ఆమె మాట్లాడు. యేసు ప్రభు యొక్క జననంలో మరణం గురించి ఆమె మాట్లాడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు జననంలో యేసు ప్రభు మరణం గురించి మనం మాట్లాడాలండి, విమోచన కార్యము గురించి చెప్పాలి. ఆమె కొనియాడిందట ప్రభుని. అక్కడ ప్రభుని చూసింది ఆమె, ఆయన దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు. అట్లాంటి ఆమె మనస్సు చూడండి చక్కగా. నేను ఈ అధ్యాయం చదివితే నాకు ఒక మనసుకు ఒకటి తట్టిందండి. ఏ గుర్తింపు లేదు ఈమెకు సమాజంలో, ఏ గొప్పతనం కూడా ఈమెకు లేదు. ఈమె భర్త గురించి ఏమైనా స్టేటస్ గురించి రాసిందా? ఈమె పిల్లల గురించిన స్టేటస్లు రాశారా ఈ బైబిల్లో ఇక్కడ ఏమైనా? లేకపోతే వాళ్ళ బంధువులు పలానా వాళ్ళందరూ వాళ్ళ బంధువులు అని చెప్పి రాస్తుందా? లేకపోతే పలానా వాళ్ళ స్నేహితులు అని రాస్తుందా? ఈమె సమాజంలో చాలా ఘనవహించినటువంటి ఒక పెద్ద ఆఫీసర్ అని రాస్తుందా? నో. దేవాలయంలో ఉన్నది కాబట్టి ఆమె ఘనపరచదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమె మహిమ, ఆమె దేవుని గురించిన విమోచన కార్యం ఆమె మాట్లాడుతూ వచ్చిందట. ఈరోజు మనం నోరు విప్పినప్పుడు ఏ మాటలు మాట్లాడి దేవుని మహిమపరుస్తూ ఉంటాం? దేవుని సిలువ యాగం గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. విమోచన కార్యం, సిలువ కార్యం. ఎవ్వర కాలములో యేసు ప్రభు 33.5 సంవత్సరాల వయసులో
ఆయన చేసిన గొప్ప త్యాగమైనటువంటి ఆ గొప్ప మనసుల గురించి మనం ప్రజలకి బోధించాలి, తెలియచేయాలి. గంటల సేపు సెల్ ఫోన్తో ఏం మాట్లాడతారండి? ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మాట్లాడారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, మీ బంధువులతోనో, ఫ్రెండ్స్తోనో, లేకపోతే మీ కొలీగ్స్తోనో, కాలేజ్ స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు కానీ ఏమని మాట్లాడుతూ ఉంటారు? యేసు ప్రభు యొక్క శిలువ యాగం గురించి మాట్లాడారు. ప్రభు గురించి నువ్వు సిగ్గుపడిన నాళ్ళు కూడా నిన్ను గురించిన ప్రభు సిగ్గుపడతానే ఉంటాడు. నువ్వు ప్రభు కొరకు తెగించినట్లయితే దేవుడు తెగించి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా సుమియోని ఎలా స్తుతించాడో బైబిల్ నుంచి చూపిస్తాను. సుమియోని అనేటువంటి ఆయన 2వ అధ్యాయం 28వ వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. చూడండి, అక్కడ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. చెప్పండి, ఎవరు? వెలుగు. మరణకరమైన స్థలాలలో వెలుగు ప్రకాశించిందని వాక్యంలో రాసి, మరణఛాయ కలిగిన ప్రదేశాలలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. నిజంగా ఈరోజు నేను కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాను. చివరిగా మరి లాస్ట్ పర్సన్ సుమియోను. స్తుతుల పండుగలో సుమియోను ఏమో స్తుతిస్తున్నాడంటే, ప్రభువా నువ్వు అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకేమో మహిమ కదండి. 2 పాయింట్స్ అక్కడ. అన్యజనులకు వెలుగైతే ఇశ్రాయేలుకి నువ్వు మహిమ తీసుకొచ్చే వచ్చావని చాలా 8 డేస్ ఆ బాబు గురించి ఇతను మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, అన్యజనులు టోటల్ మనం అంతా, ఈవెన్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులు, ఓన్లీ యూదులు తప్ప, యూదులైన వారు తప్ప మనం అందరము కూడా అందరము కూడా అన్యజనులే. కేవలం యూద వంశపు వారు, యూదులు తప్ప మనం అందరం అన్యజనులు అయితే ఆయన మనకి ఏమయ్యారు? మన జీవితానికి వెలుగు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఇశ్రాయేలుకేమో మహిమట, మనకైతే ఆయన వెలుగుగా మన జీవితానికి, నిజానికి నా జీవితానికి. ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరిస్తే మీ జీవితానికి వెలుగు ప్రసాదించడానికి ఆయన ఇక్కడికి వచ్చి, ఈరోజు మనం అంగీకరించాం, ఆయన మన జీవితాల్లో వెలుగును ప్రసాదించడానికి ఆయన మనకు వచ్చాం. ఒకవేళ ఇంకా ఈ వెలుగు గురించి తెలుసుకోకపోతే, ఈ వాక్యం విన్నవాడు మీరు ప్రభువుని అంగీకరిస్తే ఈ ప్రసంగం, ఈ మీటింగ్ అయిన తర్వాత బాప్తీసాలు ఇస్తాం. అందుకు మీరు సిద్ధపడవచ్చు. నా జీవితంలో నేను ఈ వాక్యాన్ని నిజంగా నా జీవితంలో వెలుగు ప్రకాశించింది, యేసు ప్రభుని నమ్ముకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా ఎలా బ్రతకాలో తెలియదు, ఏది సరైందో తెలియదు, ఎట్లా జీవించాలో తెలియదు. అంటే మేము పాటిస్తున్నవని కరెక్టో కాదో తెలియదు, లేకపోతే నేను పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం అంతా అది ఎలా ఉందో నాకు తెలియదు, నాకేం తెలియదు. భయంకరమైనటువంటి యవ్వన కాలంలో మరి దేవునికి ఇష్టం లేనట్లుగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, చీకటి జీవితం, దుఃఖము, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఏడుపు, ఎప్పుడు కూడా చాలా వేదన, సువార్త తెలియదు, అసలు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కానీ నా దగ్గరకు ఒకసారి సువార్త వచ్చినప్పుడు, యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నా జీవితం అంతటికీ వెలుగు ప్రసాదించాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నేను దేవుణ్ణి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరిచి, అలా మీకు కూడా ఆ వెలుగులో ఏమండి ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మన చీకటి జీవితాన్ని తీసివేస్తాడు. మనకి అనారోగ్యం రాగానే ఆయన స్వస్థపరుస్తున్నాడు, మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి విడుదలిస్తున్నాడు, కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి ఆయన వెలుగుతో మనల్ని వెలిగింప చేస్తాడు, మనకు శ్రమలు వస్తున్నాయి వెలిగింప చేస్తే. ప్రాబ్లమ్స్ రాలేదని కాదు, కానీ నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన నీకు వెలిగే, ఆయన నీకు అన్నిటికీ నీకు చీకటి అనేది. నువ్వు భయపడకూడదు. బైబిల్లో చక్కటి మాటలు రాస్తున్నాయి, భయపడొద్దు అని. భయపడకుడి అనే మాట రాస్తుంది. మనం అనవసరంగా భయపడకూడదని. ఆయన మనకు వెలుగుగా ఉన్నందుకు ఇప్పుడు ఎప్పుడు ఆయన రెండవ రాకడ వచ్చేదాకా మనం బ్రతికితే అప్పటిదాకా, లేదంటే మనం బ్రతికి ఉన్నంత కాలం ఆయన మనకు వెలుగుగా ఉన్నందుకు ఇప్పుడు మనము కూడా స్తుతియాగము చేసేవారముగా ఈ నెలలో మిగిలిన సంవత్సరాలన్నిటికంటే ఎక్కువగా, మిగిలిన దినాలన్నిటికంటే ఎక్కువగా ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎక్కువగా ప్రభువుని స్తుతించి ఆరాధన చేసి దేవుని మహిమపరుద్దాం. దేవుడి మాటలు మనం ఇంట్లో జీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దయచేసి మరి యేసు ప్రభు యొక్క శిలువ యాగం గురించిన మాటలు తెలుసుకుందాం. ఆయన చేసిన అద్భుతం ఏంటో
యేసు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి 2వ ఆదివారం మనం సిద్ధపరచబడ్డాం. ఎవరి కాలంలో ప్రభు 3.5 సంవత్సరాలు దేవుని బిడ్డల పరిచర్యలో 33.5 yearsలో శిలువయాగం చేసి పాప ప్రాయశ్చిత్తం మన కోసం చేశాడు. కేవలం మన విశ్వాసమైన కృప ఆ శిలువ యాగం ద్వారా అది జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనకి చెప్పారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మనం ఆచరిస్తాం. అందరూ కూడా మీరు దయచేసి మోకరించి ప్రార్థనలో ఉండాలని ప్రేమతో మీకు కోరుకుంటున్నాను.